వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి అర్థమైంది. ఏ చాప్టర్ ఎలా చదవాలి, ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, సెకండ్ ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, అర్థమైంది కదా. ఏ చాప్టర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంది కనుక చాలామందికి ఏ చాప్టర్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు, దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా తెలియదు. సో అలాంటి కొంతమంది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం వీడియో చేయడం జరిగింది. దీంట్లో మీకు ఏం తెలుస్తుందంటే ఏ చాప్టర్ ఎలా చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, ఈజీ చాప్టర్స్ ఏమున్నాయి, అర్థం కదా. సో ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ యొక్క ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో కరెక్ట్గా మీరు ఫాలో అయితే ఫస్ట్ ఏ లెసన్ చదవాలి, ఏ లెసన్ ఈజీగా ఉంటుందో తెలుసుకొని సో ఫస్ట్ ఈజీగా ఉన్న లెసన్స్ అన్నీ కంప్లీట్ చేయండి. తర్వాత ఏవైతే కష్టంగా ఉంటాయో లెసన్స్ అవి లాస్ట్లో మనం కంప్లీట్ చేసుకుందాం, అర్థమైంది కదా. సో మనకి 7 days, ఈ రోజు నుంచి కరెక్ట్గా 7 days టైం ఉంది. ఈ 7 daysలో మనం టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా చదివితే మంచి మార్క్స్ గెయిన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనము మ్యాథ్స్ 2A చూద్దాం. సెకండ్ ఇయర్ ఫస్ట్ మ్యాథ్స్ 2A. దీంట్లో మనకి ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్. సో చూడండి, యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ చాప్టర్ని ఈజీగా చేయగలడు, ఎందుకంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్రెడీ 10th కూడా చేస్తున్నాం కదా. సో కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 2 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. సో చూడండి, ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో పర్ఫెక్ట్గా వాళ్ళు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయగలరు, ఎందుకంటే ఈ రెండు ఒకేలా ఉంటాయి కదా. అంటే ఒకే క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఈ మోడల్లో అంటే ఇవి ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలరు, అర్థం. సో ఇంతవరకు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ యొక్క లెసన్స్ గురించి, ఇందులో ఏ లెసన్ లైక్ కాంప్లెక్స్ నెంబర్స్, డి మోర్స్ థియరం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, వీటిలో ఏవైనా మీకు కష్టంగా అనిపించినట్లయితే ఈ యొక్క ప్రతి చాప్టర్ మీద మనం 4 మార్క్స్, 8 మార్క్స్, అదేవిధంగా 2 మార్క్స్ కూడా మనం ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఎవరికైనా ఈ యొక్క సబ్జెక్ట్స్ నుంచి 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ అర్థం కాకపోతే, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మన ఛానల్లో ఈ చాప్టర్స్ మీద వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. లేదు వీటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి, దాని గురించి మనం వీడియో అన్నిలో డిస్కస్ చేద్దాం. సో సెకండ్ చాప్టర్ వచ్చేసరికి డి మోర్స్ థియరం. ఈ డి మోర్స్ థియరం నుంచి మనకి ఒక 7 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అర్థమైంది కదా. సో ఈ 7 మార్క్స్ క్వశ్చన్ ఏది వస్తుందో కూడా మీకు ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. డి మోర్స్ థియరం ప్లేలిస్ట్లో మీకు డి మోర్స్ థియరం ఉంటుంది. దాంట్లో ఓన్లీ 6 క్వశ్చన్స్ ఉంటాయి 6 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్లో కరెక్ట్గా 3 నేర్చుకుంటే చాలు, ఎందుకంటే మిగతా 3 కూడా వీటి రిలేటివ్గా ఉంటాయి అన్నమాట. 3 మోడల్స్, 6 క్వశ్చన్స్, అంటే ఈచ్ మోడల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. 3 మోడల్స్ కరెక్ట్గా నేర్చుకుంటే 7 మార్క్స్ అనేది అయిపోతుంది. సో ఈ 7 మార్క్స్ ఎప్పుడైతే అయిపోతుంది వాళ్ళు 2 మార్క్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు, ఎందుకు ఈ రెండు ఒకేలా ఉంటాయి కదా. సో మీరు 2Aకి వచ్చేసరికి ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన చాప్టర్ ఏంటి, డి మోర్స్ థియరం. ఎందుకంటే చాలా ఈజీ చాప్టర్, కొంచెం ఎక్కువ మార్క్స్ కూడా, ఎందుకంటే ఒక 7 ఒక 2 అంటే 9 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి 9 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్, దీంట్లో నుంచి కూడా ఈజీగా మనము 8 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు, అర్థం. సో ఫస్ట్ డి మోర్స్ థియరం, కాంప్లెక్స్ నెంబర్ ట్రై చేయడానికి ఫస్ట్ ఈ 2 చాప్టర్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఈజీ చాప్టర్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఈ చాప్టర్ నుంచి ఒక 4 ఒక 2 వస్తుంది. సో ఈ చాప్టర్ మీద కూడా మనం వీడియోస్ చేసాం, అర్థం కదా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి, ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఛానల్లో మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఈ చాప్టర్ నేమ్ ఉంటుంది, అందులో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. దీనిలో కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది, కాబట్టి దీన్ని కొంచెం వెనక్కి ఉంచండి, ఎందుకంటే 7 daysలో దీనికి కొంచెం ఎక్కువ టైం అవ్వద్దు కదా. సో దీంట్లో మీరు ఈజీగా సాల్వ్ చేసింది ఏంటంటే పెర్ముటేషన్స్, ఇది కూడా ఈజీ చాప్టరే. నెక్స్ట్ మెయిన్గా బైనామిల్ థియరం. ఈ బైనామిల్ థియరంలో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తుంది కదా. సో ఫస్ట్ మనం 7 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఒక 7 అయిపోయింది, ఇవి 5 రాయాలి కదా, ఇక్కడ ఒక 7 అయిపోయింది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఇక్కడ కొంచెం లోతుకి వెళ్ళాలి కాబట్టి కొంచెం పక్కన పెట్టండి. ఈ బైనామిల్ థియరంలో ఒక క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తుంది, కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే 2 క్వశ్చన్స్ అయ్యాయి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మనకు వచ్చేసరికి ఈ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే బాక్స్ టైప్ ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్ కదా, అంటే మీన్, మోడ్, మీడియం ఈ మోడల్లో ఉంటాయి. సో ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలం, కాబట్టి ఇది కూడా ఈజీ చాప్టరే. 3 7s అయిపోయినాయి. నెక్స్ట్ ప్రాబబిలిటీ. మీకు ఏం క్వశ్చన్ వస్తుంది, అయితే బేస్ థియరము లేదా ఈ యొక్క 7 మార్క్స్ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి అవకాశం ఉంది. ఎడిసన్ థియరం, బేస్ థియరం ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇది పక్కా క్వశ్చన్ కదా. సో ఇక్కడ ఎన్ని అయ్యాయి, ఇప్పుడు 3 క్వశ్చన్స్ అయిపోయాయి. రాండమ్ వేరియబుల్స్లో ఒక క్వశ్చన్, 4 క్వశ్చన్స్ 1 2 3, అదేవిధంగా
4 క్వశ్చన్స్ మనం కష్టపడకుండా కరెక్ట్గా ఒక్కరోజు కరెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే ఈ 4 చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థం కదా. సో ఈ 4 క్వశ్చన్స్ ఏ వేస్తే ఆల్రెడీ ఛానల్ డిస్కస్ చేసాం. ఎవరికైనా వీటి యొక్క 7 మార్క్స్ క్వశ్చన్స్ రాకపోతే ఛానల్లో విజిట్ చేయండి. ఛానల్లో ఖచ్చితంగా వీటి యొక్క 7 మార్క్స్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు ఏమైనా నచ్చుతాయి. అదేవిధంగా మీకు అనుకూలంగా ఎలాగైతే స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారో, ఎలాగైతే స్టూడెంట్స్ ఏ క్వశ్చన్స్ చెప్తే కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుందని మీ యొక్క కొంచెం ఇంపార్టెంట్ వేలో అంటే మీకు ఒక ఈజీ వేలో ఈ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లేదా ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. క్లియర్. ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 1 ఇక్కడికి వచ్చేసరికి బైనామ్ థియరమ్ 1 క్వశ్చన్, 2 క్వశ్చన్లు, మెథడ్ ఆఫ్ డిస్పర్షన్ 1, 3 క్వశ్చన్లు, ప్రాబిలిటీలో 4 క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు, 5 7s. అర్థం కదా. సో 7 మార్క్స్ క్వశ్చన్స్ మీకు అయిపోయాయి. ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఏ చాప్టర్ డి మోర్స్ థియరమ్, నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్, ఆ తర్వాత మీరు రావాల్సింది బైనామియల్ థియరమ్కి. బైనామియల్ థియరమ్ ఫస్ట్ మోడల్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మీరు రావాల్సింది ప్రాబిలిటీ అయినా మెథడ్ ఆఫ్ డిస్పర్షన్ అయినా. ప్రాబిలిటీలో ఫస్ట్ చేసండి, ఈజీగా ఉంటుంది. తర్వాత మెథడ్ ఆఫ్ డిస్పర్షన్. ఈ మెథడ్ ఆఫ్ డిస్పర్షన్, ర్యాండమ్ వేరియబుల్స్ ఈ 2 ఒకలాగా ఉంటాయి కదా. సో ఈ 2 ఈజీగా సాల్వ్ చేసేస్తారు. నెక్స్ట్ ఇది 3 క్వశ్చన్లు ఇక్కడ అయిపోయినాయి. ఇది 1 క్వశ్చన్, 4 క్వశ్చన్స్. ఇదంటే ఇది 1 క్వశ్చన్, 5 క్వశ్చన్లు అయిపోయాయి. ఇది 2 మీరు చాయిస్కి వదులుకున్నా పర్వాలేదు, ఇది మీరు చాయిస్కి విడిచిపెట్టినా పర్వాలేదు. అర్థం కదా. సో ఈ విధంగా 7 మార్క్స్ అనేవి చదివితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఎక్స్పెరిమెంట్స్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి. అర్థం కదా. కాంప్లెక్స్ నెంబర్లు కూడా చెప్పాను, ఇది కూడా ఈజీ క్వశ్చన్సే. నెక్స్ట్ పెర్మిటేషన్, ఇది కొంచెం పక్కన వచ్చండి. పార్షియల్ ఫ్రాక్షన్స్లో 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ అయితే 1 క్వశ్చన్ వచ్చేస్తుంది. ఆ 5 క్వశ్చన్స్ ఏవో కూడా మనం ఆల్రెడీ ఛానల్లో చెప్పాం. ఎవరికైనా ఈ క్వశ్చన్స్ రాకపోతే ఛానల్లో ఉంటే విజిట్ చేయండి. ప్రాబబిలిటీలో 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్ చేస్తే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రాబబిలిటీలో 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా అటెంప్ట్ చేయగలం ప్రాబబిలిటీలో వచ్చేసరికి. అంటే 4 మనం ఎన్ని రాయాలన్నా 1 2 3 4 5 6 7 ఉన్నాయంటే మనం ఈవెన్ రాయాలి 4 రాయాలి కదా. 4 లేదా 5 రాయాలి. సో ఇందులో మీరు ఫస్ట్ ఇవ్వాల్సిన ప్రిపరేషన్ ఏ చాప్టర్కి ఇస్తారంటే కాంప్లెక్స్ నెంబర్స్. దీంట్లో 4 ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ 1 క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్పెరిమెంట్స్లో 1 క్వశ్చన్, 2 క్వశ్చన్లు అయిపోయాయి. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో 1 క్వశ్చన్, 3 క్వశ్చన్లు అయిపోయాయి. ఇక్కడ 1 క్వశ్చన్, 4. అర్థం కదా. 2 క్వశ్చన్లు చాయిస్, 20 మార్కులు. క్లియర్. సో అర్థం కదా. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే 4 మార్క్స్ కూడా కవర్ అయిపోయాయి కదా. ఈ చాప్టర్స్ ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి. 4 మార్క్స్ వచ్చేసరికి ఫస్ట్ కాంప్లెక్స్ నెంబరు, తర్వాత క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, తర్వాత ఏంటి పార్షియల్ ఫ్రాక్షన్, తర్వాత ప్రాబబిలిటీ. ఇది ప్రాబబిలిటీ తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకున్నా ఓకే. పార్షియల్ ఫ్రాక్షన్లో 4 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు కదా. అది ఎలాగో మన ఛానల్లో చెప్పాం. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ 2 మార్క్స్ వచ్చినట్లయితే కాంప్లెక్స్ నెంబర్స్ 2 ఈజీ. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ చేయండి. నెక్స్ట్ ఈజీ చాప్టర్ ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. దీంట్లో 2 మార్క్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఒకసారి ప్రయత్నం చేయండి, చాలా ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. అర్థం కదా. సో వీటికన్నా ముందు ఈజీ చాప్టర్ ఏంటంటే డి మోర్స్ థియరమ్. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2 చాప్టర్లు మాత్రం ఎవరూ మిస్ చేయొద్దు. అర్థం కదా. దీంట్లో 8 మార్క్స్, దీంట్లో 9 మార్క్స్. అర్థం కదా. సో ఈ మొత్తం ఈ ఒక 7, ఒక 4, 3 2s ఇవన్నీ మీరు అటెంప్ట్ చేయగలిగినవే. అర్థం కదా. ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ కూడా చాయిస్ విడిచిపెట్టద్దు. ఇవన్నీ మీరు అటెంప్ట్ చేయగలిగినవే. నెక్స్ట్ ఈ చాప్టర్ వచ్చేసరికి పెర్మిటేషన్. దీనిలో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఈజీ. తర్వాత ఈ చాప్టర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. అర్థం కదా. దీంట్లో 2s అనేది ఇట్లా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్. క్లియర్. ఈ 2 కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. అర్థమైంది కదా. సో ఈ విధంగా 2 ఏ లెసన్ తర్వాత ఏ లెసన్ చదవాలి అని తెలుసుకున్నాం కదా. సో ఈ విధంగా ఈ 7 డేస్లో ఈ విధంగా మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ 2B చూద్దాం. చూడండి 2B ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్. 2Bలో మీకు వచ్చినట్లయితే ఫస్ట్ సర్కిల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ సర్కిల్స్. వెయిటేజ్ చూస్తే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత 22 మార్క్స్ అంటే పాస్ అయిపోవడానికి చాలా దగ్గరగా వచ్చాం ఈ ఒక్క చాప్టర్కే. అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, సర్కిల్స్ అనేవి పర్ఫెక్ట్గా చేయాలి. ఇందులో చూడండి 7 మార్క్స్, ఒకటి ఆర్థోగోనల్ పక్కా ఇస్తాడు. ఇంకొక క్వశ్చన్ మీరు కొంచెం లోతుగా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ విడిచిపెట్టండి, ఆర్థోగోనల్ క్వశ్చన్. 7th క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. 7 మార్క్స్కి సర్కిల్స్లో పక్కా క్వశ్చన్ అయితే ఆర్థోగోనల్ క్వశ్చన్ ఇస్తాడు, లేదా కాన్ సైకిల్ క్వశ్చన్ ఇస్తాడు. కాన్ సైకిల్ క్వశ్చన్ 100 to 100% ఖచ్చితంగా వస్తుంది. అర్థం కదా.
గుర్తుపెట్టుకోండి. ఈ కాన్ సైకిల్ క్వశ్చన్ 7 లేకపోతే 4లో వస్తుంది. అర్థం. సో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సర్కిల్స్లో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక కాన్ సైకిల్ క్వశ్చన్ పక్క, అది విడిచిపెట్టండి. ఒక క్వశ్చన్ అయిపోయింది. 7th పారాబోలా y² = 4ac ఏంటి స్టాండర్డ్ ఫామ్, ఇది కూడా పక్క కదా. లేదంటే దీంట్లో స్టాండర్డ్ ఫామ్తో పాటు 2 క్వశ్చన్లు ఉంటాయి, అవి కూడా నేర్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ మీరు చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఏ క్వశ్చన్ చెప్పగలరా? సైన్స్. అర్థం కదా, సైన్, కాసు, కొసికెన్, సీకెన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వీటిలో నుంచి 6 ఫార్ములాస్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. డెఫినెట్ ఇంటిగ్రేషన్ కూడా ఈక్వేషన్ సమ్స్ ఉంటాయి కదా. సో వాటి నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అర్థం కదా. సో ఈ చాప్టర్స్లో ఆల్రెడీ డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్, వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్ సేవ్ చేయాలని ఆల్రెడీ మనం చెప్పాం. అర్థం కదా. చూడండి, ఇంటిగ్రేషన్స్లో రిడక్షన్ ఫార్ములా ఒకటి వస్తుంది. 7 మార్క్స్ రిడక్షన్ ఫార్ములాస్ అవే చెప్పాను మీకు. సైన్, కాసు, కొసికెన్, టాన్, సీకెన్, ఈ 6 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 6 ఫార్ములాస్ నుంచి ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అర్థమైంది కదా. ఈ 6 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అనేది రాదు. అర్థమైంది కదా. సో కాబట్టి ఈ 3 చాప్టర్స్ కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అర్థమైంది కదా. దీంట్లో మీరు మెయిన్గా ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్ ఏంటంటే ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే చేయగలిగారో ఆటోమేటిక్గా 7th చాప్టర్ 8th చాప్టర్ చేసేయగలరు. అర్థమైంది కదా. సో ఫస్ట్ మీరు చేయాల్సిన చాప్టర్స్ ఏంటి? సర్కిల్స్ 22 మార్క్స్ ఏంటి 22 మార్క్స్. తర్వాత ఇంటిగ్రేషన్ 18 మార్క్స్. అర్థమైంది కదా. ఇవి 18, ఇవన్నీ 22 అంటే 20, 30, 38, 40 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. అర్థమైంది కదా. మీరు ఎటువంటి కష్టపడకుండా ఫస్ట్ ఏం చేయవద్దు నేర్చుకున్నారు అవే కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇందులో సర్కిల్స్లో కాన్ సైకిల్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకో క్వశ్చన్ కొంచెం డీప్గా ప్రిపేర్ అవ్వాలి కదా. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్, మీకు 7 మార్క్స్ క్వశ్చన్ చేస్తే 4 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలరు. ఎప్పుడైతే మీరు రెండింటిలో కరెక్ట్గా ప్రిపేర్ అయ్యారో 2 మార్క్స్ క్వశ్చన్ మీరు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రాసేస్తారు. ఎందుకు? ఈ టాపిక్స్ మీద ఉంటాయి 2 క్వశ్చన్స్ కూడా. అర్థం కదా. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే ఇక్కడ 22 మార్క్స్ ఖచ్చితంగా, ఒక్క మార్క్ కూడా తగ్గకుండా 22 to 22 ఖచ్చితంగా గెయిన్ చేయగలరు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో 18 మార్క్స్. ఇందులో ఒక 7 రిడక్షన్ ఫార్ములాస్ నుంచి వస్తుంది, ఇంకో 7 నార్మల్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. కాబట్టి దీంట్లో నుంచి కూడా ఏ వస్తుందో మనకు తెలుసు కదా, ఏ మోడల్ వస్తాయో చెప్పాను కదా. సో రిడక్షన్ ఫార్ములాస్, నార్మల్ ఫార్ములాస్, ఈ 2 కరెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. రిడక్షన్ ఫార్ములాస్, నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా. సో అవి ఫార్ములా అయితే సరిపోతుంది. నార్మల్ ఈక్వేషన్స్ ఏ విషయం అడగండి, ఎందుకంటే కొన్ని చాలా ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి వీటిని నోట్తో చెప్పలేము. కానీ వీటికి 7 మార్క్స్ ఇంపార్టెంట్ కొంచెం మన ఛానల్లో చెప్పాం. ఇంటిగ్రేషన్స్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ప్లేలిస్ట్లో చూసుకున్నట్లయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఇంటిగ్రేషన్ రాకపోతే, డెఫినెట్ ఇంటిగ్రేషన్ రాకపోయినా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాకపోయినా, ఈ చాప్టర్ నుంచి ఏ చాప్టర్ మీకు డౌట్ ఉన్నా మన ఛానల్ అప్లోడ్ చేసాం. ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్కి మంచి హెల్ప్ అవుతుంది. అర్థం కదా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే ఈ 2 చాప్టర్స్ ఆటోమేటిక్ చేసేస్తారు. ఎందుకు అని చెప్పానంటే ఖచ్చితంగా ఈ 3 చాప్టర్లు ఒకటే. ఇందులో మెయిన్ చాప్టర్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ మీరు ఎప్పుడైతే అవలీలగా చేయగలిగారో ఆటోమేటిక్గా 7th చాప్టర్ 8th చాప్టర్ చేసేస్తారు. కాబట్టి ఈ 3 చాప్టర్లు ఒక కింద లెక్కెట్టండి కదా. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ కరెక్ట్గా చేస్తారో ఇక్కడ 2 7s, ఇక్కడ 7, 3 4 7s కవర్ అయిపోయాయి, 2 4s కవర్ అయిపోయాయి, 1 2 3 4 5 2s కవర్ అయిపోయాయి. అంటే ఆటోమేటిక్గా మీకు 60% మార్క్స్ ఇక్కడే వచ్చేసాయి. దీంతో పాటు మీరు ఎప్పుడైతే సర్కిల్స్ చేస్తారో 80% మార్క్స్ వచ్చేస్తాయి. అర్థం కదా. సర్కిల్స్ ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తారో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఈజీగా వచ్చేస్తాయి. క్లియర్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్, టోటల్గా 6 మార్క్స్. అర్థం కదా. ఎప్పుడైతే మీరు సర్కిల్స్ చేస్తారో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. క్లియర్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చాప్టర్ ఏంటి? సర్కిల్స్. సర్కిల్స్ కరెక్ట్గా చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి? 22. సర్కిల్స్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం 2 మార్క్స్ అయిపోయిన 4 మార్క్స్ ఈజీగా చేసేస్తారు. అంటే ఈ 2 కలిపి 26కి లెక్క పెట్టండి. ఈ 2 కలిపి 26. గుర్తుపెట్టుకోండి, 22 + 4 26 మొత్తం. ఈ 2 చాప్టర్ కలిపి 26. ఎలాగ మీకు ఇచ్చిన 2 మార్క్స్కి రాయలేదు అనుకున్నా 4 రాసిన 26 మార్క్స్. 2 కరెక్ట్గా ప్రిపేర్ అయితే 26. ఎక్కడైనా ఏమైనా ఈ 3 చాప్టర్స్. అర్థం కదా. ఈ 3 చాప్టర్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఎందుకు? ఇవే 50% మార్క్స్ ఉన్నాయి కదా. వీటితో పాటు ఈ 2 కరెక్ట్గా ప్రిపేర్ అయితే 80% మార్క్స్. నెక్స్ట్ ఇందులో 7 మార్క్స్ కోసం ఏది వస్తుందో మనకు తెలుసు, పారాబోలా. ఇది ఈజీ చాప్టర్. ఎలిప్స్ చూడండి అన్న, ఎలిప్స్లో 2 4s. ఇందులో
మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారంటే ఎలక్ట్రిసిటీ ఇది అంటే ఫోకీ సమ్స్ ఇవి సమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి సమ్స్ ఇస్తాడు దీంట్లో. ఇవి కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలిప్స్ మీద కూడా మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం. ఇందులో 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా వీడియోస్ చేయడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఎలిప్స్ కూడా చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అర్థం కదా. నెక్స్ట్ హైపర్బోలా, దీంట్లో నుంచి కూడా 4 మార్క్స్ సమ్స్ 2 మార్క్స్ సమ్స్ చెప్పాం కదా. సో ఈ 2 కరెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ 2 లెసన్ మీరు చాయిస్ కింద వదిలేసినా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మంచి మార్క్స్ వస్తాయి ఇవి కరెక్ట్గా ప్రిపేర్ అయినట్లు. అర్థమైంది కదా. సో మీరు చూడండి, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్స్ ఏంటి అని అంటే సర్కిల్స్ చేస్తే సెట్ మార్క్స్ సర్కిల్స్ కవర్ అయిపోతాయి కదా. సో ఈ 2 చాప్టర్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే ఈ 2 చాప్టర్లు కవర్ అయిపోతాయి. సో 3 చాప్టర్లు కవర్ అయిపోయినాయి 2 చాప్టర్లు కరెక్ట్గా చేయడం వల్ల. ఎప్పుడు కవర్ అవుతాయి అంటే 100% చేస్తేనే కవర్ అవుతాయి, లేదంటే అవ్వవు. అర్థం కదా. ఇంటిగ్రేషన్ గురించి ప్రతి లెక్కలో కూడా ప్రతి ఫార్ములా కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అప్పుడే ఈ 3 చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలరు. అర్థం కదా. సో ఇక్కడ 3 చాప్టర్స్ అయిపోయాయి, ఇక్కడ 2 చాప్టర్స్ అయిపోయాయి, మిగిలినవన్నీ మధ్యలో 3 ఉన్నాయి. ఈ 3 కూడా ఈజీ చాప్టర్స్ ఏంటి, పారాబోలా, ఎలిప్స్. హైపర్బోలా కొంచెం చూసుకోవాలి అంతే ఎందుకన్నా. సో ఈ పారాబోలా ఫస్ట్ ఈజీగా చేసేస్తారు. 7 మార్క్స్ ఏ వస్తాయి మీకు తెలుసు. 2 మార్క్స్ 7 చేసిన వాళ్ళు 2 చేసేస్తారు. ఓకే. ఎలిప్స్లో 2 4 సేవ్ చేస్తాం, ఆల్రెడీ ఛానల్లో చెప్పాం. అర్థమైంది కదా. ఎవరికైనా ఎలిప్స్ చాప్టర్ ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఛానల్లో అవి ఉన్నాయి, ప్లేలిస్ట్ మీరు చెక్ చేసినట్లయితే అందులో మీకు అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ హైపర్బోలా, ఇది కూడా ఈజీ చాప్టర్. అర్థమైంది కదా. సో ఫస్ట్ మీరు చేయాల్సిన చాప్టర్స్ ఏంటి, సర్కిల్స్, ఇంటిగ్రేషన్స్. ఈ 2 చేస్తే మ్యాక్సిమం 70% to 80% మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ హైపర్బోలా ఇవి ఈ 1 2 3 ఇవన్నీ కలిపి 10% అయితే మీరు చేసే సర్కిల్స్, మీరు చేసే ఇంటిగ్రేషన్ 90% మార్క్స్ తెచ్చి పెడుతుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకొని బాగా చదివినట్లయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేస్తారు. సార్ మరి బ్లూ ప్రింట్ చెప్పేశారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మరి వీడియోకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేవు సార్, మెటీరియల్ లేదు సార్ అని అనుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఏం తీసుకొచ్చాం అని అంటే చూడండి, ఇప్పుడు ఏదైతే మీరు ఇంతవరకు క్లాస్ విన్నారో దీన్ని స్క్రీన్షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని యొక్క PDF ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ మీకు ఈ విధంగా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. చూడండి, ఇక్కడ ఫైల్స్లో క్లిక్ చేసినట్లయితే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్, వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అర్థం కదా, ఇవన్నీ మీకు PDF రూపంలో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, సో ఇక్కడ మీరు ఇవి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థం కదా. చూడండి, 2A మోడల్ పేపర్స్ ఉన్నాయి, 1A మోడల్ పేపర్ ఉంది, 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, 1A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్, వాటి యొక్క బ్లూ ప్రింట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అది అందులో టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఛానల్లో మీకు మనం డైలీ చెప్తున్న ప్రతి క్లాస్ ద్వారా వీడియో ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ కావాలనుకుంటే ఛానల్ విజిట్ చేయండి. ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అర్థం కదా. సో మరి మెటీరియల్స్ ఎలా సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పారు, బ్లూ ప్రింట్స్ చెప్పారు, మోడల్ పేపర్స్ చెప్పారు సార్, మరి మాకు ఆన్సర్స్ కావాలి, మెటీరియల్స్ కావాలి అనుకున్నట్లయితే ఇంతవరకు ఏదైతే క్లాస్ ఉన్నారో ఇంటర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ మెటీరియల్స్ మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మెటీరియల్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇది మెయిన్గా ఎందుకు మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తున్నామంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, చాలామంది ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు అని కొన్ని కామెంట్స్ రావడం వల్ల, కొన్ని కాల్స్ రావడం వల్ల అలాంటి కొంతమందిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే మెటీరియల్స్ కావాలో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్షాట్ తీయండి. ఈ 2 స్క్రీన్షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఆ మెటీరియల్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, మంచి మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఇంతవరకు ఓపికగా చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది.
అంతేకాకుండా మీలా చాలామంది ఎగ్జామ్స్కి ఎలా చదవాలో ఏం చదవాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వడం కోసం మరియు మీరు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ ఎలా అంటే ఏ సబ్జెక్ట్ మెటీరియల్స్ కావాలి, అదేవిధంగా ఏ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో కామెంట్ రూమ్లో తెలియచేయండి. మీ యొక్క కామెంట్స్ మీద ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. సో మీలాంటి కొంతమంది రికమెండ్ అవ్వడం కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.